Hello guys, welcome back to 1.19 Let's Play series guys. సో ఈరోజు వచ్చేసి మనం అయితే సెకండ్ ఎపిసోడ్ ఇది వచ్చేసి సో నేను ఇలా తవ్వుకుంటూ వస్తే నాకు ఒక కేవ్ కనపడింది గాయస్. సో ఇప్పుడు దాంట్లోకి మనం అయితే వెళ్ళబోతున్నాం. ఫస్ట్ పర్సన్కి తేవాలి. ఓకే గాయస్, ఇదిగోండి కేవ్ వచ్చేసి మనకి. సో కింద డైమండ్ అది ఏమో మరి నాకు కూడా తెలీదు. సో చాలా కిందకే ఉంది మరి. సో నేనైతే ఇక్కడ బ్లాక్స్ తవ్వుకుంటూ పోదాం అనుకుంటున్నా. సస్తే ఏంలే ఇంకా. ఓకే, ఇక్కడ నుంచి తవ్వుకుంటూ వెళ్దాం గైస్ కిందకి. ఓకే, ఇటు జాగ్రత్తగా ఉండాలి మనం వచ్చేసి. అమ్మ కిందకు వస్తున్నాం చిన్నగా. అమ్మ స్పైడర్ బాబాయ్ ఉన్నాడు అక్కడే. ఏం కాదులేండి. ఓకే, మనం వచ్చేసి వస్తూ ఉన్నాం కిందకి. ఫస్ట్ ఇక్కడంతా లైటింగ్ పెట్టాలి, ఎందుకంటే మాబ్స్ ఏం స్పాన్ అవ్వకుండా. స్పైడర్ బాబాయ్ ఎక్కడున్నావు? ఓకే, మొత్తానికైతే మనం అయితే వచ్చేసాము. అక్కడ పెట్టచ్చా? ఇక్కడ పెడదాం. ఎవరు రావాకండ్రా నాయన ప్లీజ్. ఏంది నాన్న అది? సో కేవ్లో అయితే ఉన్నాం ప్రస్తుతానికి మనం. సో ఇక్కడంతా టార్చ్లు పెడదాం. ఇదేందయ్యా ఇది? ఏందో ఇక్కడేం అర్థం కావట్లా. ఒకసారి ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం, ఏమన్నా దొరికితే బాగుండు. అరే ప్లీజ్ రా నాయన, ఏమన్నా దొరకండి రా బాబు. అబ్బా ఐరన్ హోగయా. సో ఇప్పుడు నేను మొత్తం ఐరన్ కలెక్ట్ చేసుకోవాలి. సూపర్ మొత్తం టార్చ్లు పెట్టాం కదా, అంతగా ఏం స్పాన్ అవ్వలేండి. ఇక్కడ కూడా పెడదాం. ఐరన్ నాన్న వచ్చేసేయి ప్లీజ్ దేవుడా. ఏం మాకు రాకూడదు. ఎంత ఉంది ఇక్కడ? అసలేం కనపడట్లా. ఒక టార్చ్ పెడదాం ఆగండి. ఓకే, 5 ఐరన్ అయితే వచ్చాయి మనకి. ఓకే, జాగ్రత్తగా తీసేద్దాం. అక్కడ టార్చ్ వదిలేద్దాంలేండి. అది చూడండి ఎంత ఉందో కోలు. ఫస్ట్ టార్చెస్ ఇంపార్టెంటు. ఏం ఇంపార్టెంటు? టార్చెస్. అమ్మ పెద్దదే. మొత్తం టార్చ్లు పెట్టాం కాబట్టి అంతగా ఏం స్పాన్ అవ్వవు నాకు తెలిసినంతవరకు. కోల్ అయితే కలెక్ట్ చేస్తున్నా ప్రస్తుతానికి. అబ్బా ఫుల్ కోల్ అయితే. ఇప్పుడు కింద ఏం లేదు కదా, మళ్ళా నన్ను అట్టు బుగ్గఫాలు చేయబాకండి. ఇంకొంచెం ఐరన్ దొరికితే బాగుండు. అంటే దొరికింది, ఇంకొంచెం దొరికితే మంచిది కదా అని కోల్ ప్రస్తుతానికి కలెక్ట్ చేసుకుంటున్నా ఎక్కువగా. ఓకే, ఏం బొక్కలేం లేవు. బ్రేక్ అయిపోయిందా? ఒరే ఎంత ఉందిరా నాయన కోల్ ఎంపైరే. ఒరే నాకు ఏందిరా ఇది ఇంత కోలా? సర్లే నేం పర్వాలేదు, కలెక్ట్ చేసుకున్నాం.
ఓకే. సో కోల్ అయితే కలెక్ట్ చేసేసుకోవాలా, ఇంకా బయట ఇంకా ఉంది. ఇదిగోండి ఎంత ఉందో చూడండి అసలు. ఒరే బాబు ఏంద్ర ఇది అసలు. అంతేలేండి, కోరు గట్టిగానే దొరుకుతుంది ఈ యాక్సెస్లో. అయిపోయిందా? పైన ఎక్కడ లేదులేండి. ఇక ఇక్కడేం లేదు కదా. ఒకసారి టార్చ్ పెడదాం ఒకటి. ఇంకా చాలా ఉంది. సో వచ్చిన దారి గుర్తుపెట్టుకోవాలి మనం. వచ్చేసి టార్చ్ పెట్టినా ఒకటి. అబ్బా గాంబీ సౌండ్ వినిపిస్తుంది. అమ్మ ఎవడు అని ఉన్నాడో ఏందయ్య. ఎవడున్నాడు. ఇది రివిని కాదులేండి, ఇది స్పైడర్ ఉన్నట్టుంది. స్వాడ్ పెట్టుకోవాలి రెడీగా. అటు పడవాకరా నాయన. ఎవరు నువ్వు? ఓకే, మన కోసం ఎవరు రెడీగా వేగుడు చేసి పెట్టారే. ఏమన్నా వస్తే పైకి జంపు. అక్కడ పడ్డానికి అవ్వదా? సర్లేండి. ఉర్రీ ఏ వచ్చిందిరా. ఒరే సార్ చావు. అమ్మా స్ట్రింగ్ అయితే డ్రాప్ అయింది, మంచిదేలేండి. ఓకే, ఇక్కడ కూడా టార్చ్ అయితే పెట్టాము. ఏమన్నా ఐరన్ ఏమన్నా ఉందా? ఏం లేదు. కోల్ ఉంది, కాకపోతే ఎంత ఉంది చూడండి. ఇది అసలు రివీల్ లాగా ఉంది ఏమన్నా. అదేంది చూసి ఐరన్ అనుకున్నా. ఓకే, ఇక్కడికి ఇంకా దారి ఉంది. ఫస్ట్ అక్కడ టార్చ్ ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్? టార్చ్. రే అమ్మ, రే బ్లాక్స్ అమ్మా. ఎటు పడితే అటు వెళ్ళిపోదామే. అమ్మా ఎంత పోయింది? అంతేం బాగాలేదులేండి. సరే, ప్రస్తుతానికి దొరికిన వాటితో అయితే ఇంటికి వెళ్ళిపోదాం. మనకంత ఆశ వద్దు, ఎందుకంటే సో ఇంకా మనం మైనింగ్ చేయాలి. సో మైనింగ్ చేస్తేనే మనకి ఏదన్నా దొరికేది. ఇక్కడేం స్పాన్ అవ్వలేదు అంత లోపల. స్పాన్ అయితే కదా అప్పుడు. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం వచ్చిన బొక్కేది ఇంతకీ ఇది కదా. ఫస్ట్ అసలు ఒరే నువ్వు ఐరను, నువ్వు ఆగు. అసలు నువ్వు అసలు క్రీపర్ గాడు వచ్చినప్పుడైతే చిన్నగా భయం. ఇలా అసలు ఫస్ట్ షిఫ్ట్ పట్టుకోవాలి. ఆ టార్చెస్ అక్కడే వదిలేద్దాంలేండి, ఏం ప్రాబ్లం లేదు. కోల్ చూడండి ఎంత ఉందో మన దగ్గర. సక్సెస్ఫుల్గా మనం అయితే 5 ఐరన్తో అయితే వచ్చేసాం. ఒరే ఏం లేదు అసలు. ఆగండి, ఎంత తేడాగా అయిపోయింది మొత్తం. షిఫ్ట్ పట్టుకొని ఉన్నాంలేండి. అమ్మ పైకి కొంచెం అంటే. ఒరే ఇప్పుడు టార్చ్ ఎందుకు తీసావు నువ్వు? అసలు పెట్టు, మొత్తం లైట్గా ఉండాలి. అమ్మా ఏం పర్వాలా. ఈ బ్లాక్ ఎందుకు అడ్డంగా.
అమ్మా గైస్, మొత్తానికైతే మనం సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసాము. పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో మొత్తం టార్చ్లు పెట్టాం కదా, నాకు తెలిసి ఏం కాదని అనుకుంటున్నా. చూద్దాము. స్లీప్ వేయాలి ఫస్ట్, లేకపోతేనా. మొత్తానికి 5 ఐరన్ అయితే దొరికాయి గైస్. సో బయట నాకు తెలిసి చూడండి ఎట్ట పెట్టుకున్నాను నేను అసలు. సో మనం వుడెన్ పికాక్స్తో స్టార్ట్ చేసిన వాళ్ళం. ఫస్ట్ ఫర్నాన్స్. క్రాఫ్టింగ్ టేబుల్ లేదమ్మా. 39 కోల్ వచ్చింది గైస్. అసలు మామూలుగా ఉండదు మరి మనతోటి. క్రాఫ్టింగ్ టేబుల్ లేదారా అసలు? ఏందని. సర్లేండి, ఇక్కడ ఒక వుడ్ ఉంది, దీన్ని తీసేద్దాం. చూడ్డానికి ఎట్టానే ఉంటుంది, అడ్జస్ట్ అవ్వాలి. సో ఇంతసేపు క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోకుండానే మనం వెళ్ళిపోయాం. సో ఓకే, మనం ఇన్ని రోజుల తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకున్నాం అని అనుకోబాకండి. సో ఎప్పుడో చేశాను, అదైతే పోయింది అనుకుంటా. సో 2 స్ట్రింగ్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఒక ఫర్నాన్స్ వచ్చేయాలి. ఈ ఫర్నాన్స్ని పైన పెట్టేయాలి. నువ్వులే ఇందాక నుంచి అడ్డంగా ఉంది గైస్. అమ్మా ఇంకేం లేవా నాన్న? ఓరే నాయన, మళ్ళీ ఇదొక ప్రాబ్లమా? వస్తున్నా. ఫస్ట్ ఈ ఐరన్ని బాగా స్మెల్ట్ చేసేసి అప్పుడు వస్తాను. ఏది అది? బయట మన కోసం రెడీగా ఉన్నారు. ఫస్ట్ 5 కోలే పంపించేద్దాం. కోల్ చాలా ఉంది కదా మన దగ్గర. నువ్వు కూడా వెళ్ళిపో. నువ్వు కూడా బయట క్రేపర్ లేదుగా ఇప్పుడు. ఓకే, మన దగ్గర స్వాడ్ అయితే ఉంది. ఇప్పుడు రాండ్రా ఇందాక నుంచి. వస్తున్నారయ్యా మన కోసమే పరిగెత్తుకుంటూ. అది కూడా రే స్వాడ్ తీసుకోరా, కత్తి. అమ్మా వేసాడయ్యా గట్టిగానే. చూడ్డానికేమో గోల్డెన్ హెల్మెట్ వేసుకొని ఉన్నాడు, ఇక్కడేమో అసలు ఏం రాలే. సో మనకి 5 ఐరన్ దొరికాయి కదా. సో దాంతో ఏం చేద్దాం, ప్లాన్ చేద్దాంలేండి. క్యాట్ ఉంది ఇక్కడ. స్పైడర్ మామా దా. వీడొద్దు నాకు, వీడు నాకు వద్దు. స్పైడరే కావాలి, స్ట్రింగ్స్ కావాలి కాబట్టి. ఇక్కడ ఇదేంది ఇది? మల్లసూరిని ఎవరో డ్యామేజ్ చేశారు, కానీ నా దగ్గర పెట్టడానికి సరిగ్గా ఐరన్ లేదు. ఏం చేయమంటారు చెప్పండి? సారీ మల్లసూరి. సో నేను ఐరన్ వచ్చినప్పుడు నిన్ను కూడా ఖచ్చితంగా బాగా చేస్తాలే, ఫీల్ అవ్వకు. సో గైస్, నేను ఇక్కడైతే ఒక ప్రాజెక్ట్ అయితే కట్టబోతున్నాను అనమాట. ఫస్ట్ ఫుడ్ తినాలి, లేకపోతే నాకు ప్రాజెక్ట్ అవుతుంది. ఓకే, హార్ట్స్ పెరుగు. నేను చూడండి ఇల్లు కింద నుంచే పోయా. బెడ్, నువ్వు అక్కడే ఉంటావా? వద్దులే. ఓల్డ్ రీస్పాన్ పాయింట్. నువ్వు జరుగు నాన్న, నువ్వు జరుగు. సో అన్ని మార్క్స్ ఏం లేవు గైస్, అందుకే మనం బతికిపోయాం. లేదంటేనా అయినా క్రీపర్ వచ్చినప్పుడు ఉండింది గైస్ భయం. ఏంటి అయిపోయిందా? ఓకే, 5 ఐరన్ అయితే వచ్చాయన్నమాట. సో దీంతో మనం ఏమీ చేసుకోలేము అని అంటాను అనుకోబాకండి. సో దీంతో ఒక పికాక్స్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి సో నేను 5 ఐరన్ దొరికాయి కదా, ఇంకా ఆ ప్రాజెక్ట్కి రిసోర్సెస్ అయితే కలెక్ట్ చేస్తాను గైస్. సో వీడియో లెంత్ కొంచెం చిన్నగానే వచ్చిండొచ్చు. సో బట్ నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం అంతే. సో కుదిరితే మైనింగ్ లేకపోతే వాటిట్లో ఏదో ఒకటి కడదాము. సో ఇది గైస్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. సో హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సో బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసేయండి. సో ఇది గైస్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.